ఈ యొక్క పాఠశాలను కాపాడుకునే బాధ్యత మన అందరికీ ఉన్నది కాబట్టి మీకు పేరు పేరున చెప్తున్నా. ఎందుకంటే మనకు డొనేషన్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు పాఠశాల అంటే. ఇప్పుడు ఈ రోజులలో ముందుకు డొనేషన్ ఇచ్చేవాళ్ళు పాఠశాలకు, తర్వాత మన గుడికి బడికి అంటే చాలా ఉత్సాహంగా ఇస్తున్నారు డబ్బులు. కాబట్టి గుడి కంటే బడికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ, ఎందుకంటే ఒక గుడి కడితే ఆ గుడి చుట్టూ భిక్షగాలు తయారవుతారు. పాఠశాల అభివృద్ధి అయితే కొంతమంది మేధావులు తయారవుతారు. కాబట్టి ఈ యొక్క యువకులు చున్నీ వేసుకోవాలి, ఒక చేతిలో బుట్టి అంట, ఒక చేతిలోనంట బాబు అంట. ఎక్కు ఎక్కురా ఎక్కు ఎక్కురా అని అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, కరెక్ట్ ఫీజు కడితేనే, కరెక్ట్ వ్యాన్ ఫీజు కడితేనే వాళ్ళు వ్యాన్ ఎక్కనిస్తారు. ఒకవేళ వ్యాన్ ఫీజు కట్టకుండా, స్కూల్ ఫీజు కట్టకుండా లేట్ అయిందనుకో, వాళ్ళు అక్కడే దింపి వ్యాన్ వెళ్ళిపోతూనే ఉంటది. ఏమైనా పోలే తూ స్కూల్ ఫీజు బాధి కొని గజ మంచిడా కొని అని అంటారు. ఎందుకు ఇదంతా? మా పిల్లలు మన ఎల్లమ్మ తండల ప్రతి ఇంటికి ఒక్కరిద్దరు ఎంప్లాయీలు ఉన్నారు. ప్రతి ఇంటికి ఎంప్లాయీలు ఉన్నారు మన ఎల్లమ్మ తండల. వాళ్ళందరూ ఎక్కడ చదువుకున్నారు? ఇక్కడే చదువుకున్నారు. ఈ నేల మీదనే ఆడుకున్నారు, ఇక్కడే ఎంజాయ్ చేసిర్రు. ఇక్కడ అయిపోయిన తర్వాత రంగాపూర్ పోయిర్రు. అప్పుడు అన్నం వండి బాక్సులో పెడదామంటే మెతుకులు లేవు. 4 గంటలకు లేవాలి, సద్దాలు దంచాలి, గట్క కట్టాలి. ఇంత పెరుగు ఆ గట్కలో ఇంత పెరుగు, ఆ పెరుగు పోసి బాక్సు కట్టాలి. ఒకరోజు అప్పుడు అదేంది కవర్లో పెట్టి బాక్స్ కూడా కట్టేదంత నాలెడ్జ్ లేదు. అట్లనే ఎత్తి పెట్టిన, అయ్యో ఆ గట్క ఆ పెరుగు బుక్స్లన్నీ నానిపోయినాయి. ఇక చూసుకో కథ. అయితే అంత కష్టపడి ఈ స్కూల్లో చదివిపించి ఇంటింటికి ఎంప్లాయ్ చేసినాం మనము ఎల్లమ్మ తండోళ్ళము. మనము ఎల్లమ్మ తండోళ్ళు ఎక్కడ తగ్గేది లేదు. మన ఎల్లమ్మ తండ చాలా రికార్డు. నేను కొన్ని డిస్ట్రిక్ట్లు పోయినా, కొన్ని వేరే స్టేట్ పోయినా, వేరే మండలాలు పోయినా, నేను అన్నీ తిరిగి చూసినా. కానీ మన ఎల్లమ్మ తండ గ్రామ పంచాయతీ లాగా, మన ఎల్లమ్మ తండ స్కూల్ లాగా నేను అన్ని మండలాలు తిరిగినా, స్టేట్లు తిరిగినా, జిల్లాలు తిరిగినా, అన్ని తిరిగినా. అయినా కూడా నాకు దొరకలే చూడాలంటే. అంత ఫేమస్ అన్నట్టు మనోళ్ళు చాలా ఫేమస్. మనోళ్ళకి చాలా తెలివి. ఎంత తెలివి లేకున్నా వచ్చి ఆడామె కూడా మన ఊర్లో చాలా తెలివి అయిపోతుంది. కాబట్టి మన పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ అనేది చదివించాలి. ఎందుకమ్మా? అక్కడ ఏం ఎక్కువ చెప్పుడు హరీష్ సార్ వాళ్ళు ఇప్పుడు కిషన్ సార్ అన్నాడు, నా బిడ్డ ఏంది గవర్నమెంట్ స్కూల్లోనే చదివించినమ్మా, ఇప్పుడు 10th క్లాస్లో 500 చిల్లర వచ్చినాయి అని ఎందుకన్నాడు? కిషన్ సార్ దగ్గర పైసలు లేవా? ఏం లేదు. ఆయన ఎందుకు చదివించిండు గవర్నమెంట్ స్కూల్లో? కాబట్టి ఇప్పుడైతే అయిపోయింది. ఇప్పటి నుంచి అయినా పిల్లల తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ తోటి మన స్కూల్కి పంపించండి, మంచిగా చదివిపియండి. మా కాలంలో అయితే 5వ క్లాస్ వచ్చిందాక మాకు ఇంగ్లీష్ అనేది ఏబిసిడీలు రాపియలే. 5వ తరగతి వస్తేనే ఏబిసిడీలు రాపించారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఫస్ట్ నుంచే ఏబిసిడీలు చదివిస్తున్నారు. మా పిల్లలు చదివే కాలంలో ఈ కుర్చీ మీద కూర్చొని టేబుల్ మీద తలకాయ పెట్టి పడుకునే సార్లను కూడా చూసినాం. ఇప్పటిదాకా రవి గారు ఏమన్నారు, మా ఆరుట్ల రవి గారు, వాళ్ళకే చదువు రాదు, మాకు చదువు ఏడ చెప్తారని నేను చదువు మానేసిన. అంటే ఆ కాలంలో చదువు లేని సార్లుండే, బెంచి మీద పడుకునే సార్లుండే. అయినా కూడా కొంతమంది తెలివితో చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇప్పటి సార్లు, ఇప్పటి టీచర్లు అట్లా కాదు. ఇప్పటి టీచర్లు చాలా మంచిగా చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, ఆ 10-12 చదివిన వాళ్ళు కారు, మంచి మంచి పెద్ద చదువులు చదివిన వాళ్ళు. కాబట్టి దయచేసి పిల్లల తల్లిదండ్రులు అందరూ మీ పేరున అందరు ఎవరెవరైతే చిన్నపిల్లల తల్లిదండ్రులు ఉన్నారో, చిన్నపిల్లల తండ్రులు లేకుండా మా ఇళ్ళలో అందరు పెద్దగా అయిపోయారు. మేము సహకరిస్తాం, మేము చెప్తాము, మేము కూడా చెప్తాం మీ వెంబడి తిరిగి. కానీ మీరు మాత్రం మన స్కూల్కి పంపించాలి, మన స్కూల్ నడవాలి. మళ్ళీ ఇదే చాయిస్ మనకు. మీరు నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. స్కూల్ని మళ్ళీ రీఓపెన్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు రవణ గారికి.
ఆ రవాణాకి సహకరించిన టీం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏంటంటే ఎల్లమ్మ తండలో ఇందాక లక్ష్మీ అత్తమ్మ గారు చెప్పినట్టుగా అన్నీ ఉన్నాయి, కానీ ఈ 2 సంవత్సరాల నుంచి పాఠశాలను పోగొట్టుకోవడం జరిగింది. చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఈ పాఠశాలలో 10 సంవత్సరాలు విద్యా వాలంటీర్గా పనిచేసినప్పటికీ కూడా నాకు అప్పుడు 10th అసలు యాక్చువల్గా అప్పుడు 10th ఉన్నాను. 15 ఇయర్కే మ్యారేజ్ అయ్యింది. ఆ 10th క్లాస్ ఉన్నప్పటికీ సుందరెడ్డి సార్ వాళ్ళు, శ్రీనివాస్ సార్ వాళ్ళు చదువుకోండి మేడం, మీ టాలెంట్ బాగుంది అని ఎంకరేజ్ చేసిండ్రు. ఓపెన్ డిగ్రీ రాసిన, అక్కడ నుంచి బీఈడీ చేసి కూడా మళ్ళీ స్కూల్లో అట్లాగే విద్యా వాలంటీర్గా కొనసాగినాను. అప్పుడు నెలకి 500 జీతం ఇచ్చేదన్నా నాకు. ఫస్ట్ ఇయర్ అయితే 500 జీతంతో పనిచేశాను. తర్వాత 1000 రూపాయల జీతం ఇచ్చిండ్రు. ఆ 10 ఇయర్స్ చేసిన తర్వాత సాక్షర భారత్ మండల్ కోఆర్డినేటర్గా పోయినా, అక్కడ నుంచి ఎంపీపీగా పోయినా. సరే, ఏదేం చేసినా కూడా నా ఎల్లమ్మ తండ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ తండాలో ఒక బీసీ తక్కువ మేము అయినప్పటికీ ఎంపీపీ సాధించుకున్నామంటే ఇది ఎల్లమ్మ తండ ప్రజలందరూ సహకారమే అని చెప్పేసి నేను ఎప్పుడైనా గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఇంకొకటి, ఎక్కడ వెళ్ళినా కూడా నా ఊరు ఎల్లమ్మ తండ అని నేను చెప్పుకుంటాను ముందుగా. ఎందుకంటే ఎల్లమ్మ తండ అనేది ఒక బ్రాండెడ్ మాకైతే అనిపిస్తూ ఉంటుంది. నిజంగా అక్క చెప్పినట్టుగా మహిళలందరూ కూడా కుట్టు పని చేసుకోవడం ఇవన్నీ బాగున్నాయి. నేనెక్కటి ఏమంటున్నా అంటే ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్. నాదే చెప్తున్నాను, నా పిల్లోడిని నేను 5th క్లాస్లో బీసీ వెల్ఫేర్లో వచ్చింది, హాస్టల్లో వేశాను, 1 ఇయర్ ఉంచిన. కానీ అక్కడ నాకు ఒక్కటి నచ్చలేదు. ఎడ్యుకేషన్ బాగుంది, కాకపోతే ఏంటంటే ప్లేట్ పట్టుకొని పోవడం జరిగిందనమాట. నేను పోయినప్పుడు చూసిన తర్వాత అనిపించింది, ఈ ప్లేట్ పట్టుకొని పోవడం ఏంది అన్నానికి, ఇట్లా బాగాలేదు అని అనుకొని మళ్ళీ తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసిన. కానీ 10/10 వచ్చినప్పుడు అదే గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఈరోజు నా కొడుకు IIIT చదివేటోడు. కానీ లక్షలు పెట్టినా ఇంటర్ చదివించిన 2,30,030 నారాయణ కాలేజ్లో. కానీ ఇప్పటికీ IIT సాధించుకోలేకపోయినాం.